కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. సర్వాంగ బలి, ద కంప్లీట్ సబ్మిషన్, ద హోల్ బర్న్ట్ ఆఫరింగ్ అనే విషయం గురించి తెలుసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో, సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవా దేవునికి సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవా దేవునికి ప్రార్థన చేయగా యెహోవా దేవుడు అతని యొక్క ప్రార్థన అంగీకరించాడు. సర్వాంగ బలి అని చెప్పబడినటువంటి ఈ హోల్ బర్న్ట్ ఆఫరింగ్ దేనికి గుర్తు అంటే, దేనికి ఒక సింబలైజేషన్ అంటే, నిన్ను నువ్వు దేవునికి పూర్తిగా సమర్పించుకోవడం అన్నమాట. నీ పూర్తి భక్తిని, నీ సంపూర్ణ జీవితాన్ని దేవునికి అంకితం చేయడం, నీ భక్తిని దేవుని ఎదుట నువ్వు కుమ్మరించడం, నీ భక్తి అంతటిని చూపించడం, దేవునికి నువ్వు ఎంత గౌరవం ఇస్తున్నావో, ఆయనకు ఎంత భయపడుతున్నావో, ఆయనకు ఎంత లోబడి ఉన్నావో చెప్పడానికి ఒక గుర్తుగా ఈ సర్వాంగ బలి ఉన్నదనమాట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15, 16 వచనాలు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు. నులివెచ్చనగా, అటు ఇటు కాకుండా, అటు విశ్వాసవి కావు, ఇటు అవిశ్వాసవి కావు. కాబట్టి నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను. సర్వాంగ బలి అంటే సమస్తం ఇచ్చివేయడం, సంపూర్ణ సమర్పణ, ద కంప్లీట్ సబ్మిషన్ టు గాడ్. ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటున్నారంటే, సగము బైబిల్లో ఉంటున్నారు, సగము లోకంలో ఉంటున్నారు, సగము ఆరాధనలో ఉంటున్నారు, సగము ఈ లోక మర్యాద చొప్పున బ్రతికేస్తూ ఉన్నారు. అంటే దేవుణ్ణి మెప్పించడానికి, దేవునిని నువ్వు మంచి భక్తుడవు అని ఆయనను ఒప్పించడానికి ఆదివారపు ఆరాధనలో నువ్వు ఉండే 2 గంటల టైము సరిపోదు. నేను పెద్ద కవర్లో హెవీగా ఉండే అమౌంట్ పెట్టి నేను ఆఫరింగ్ ఇస్తున్నాను అంటే అది నీ భక్తిని గొప్పదిగా చూపించడానికి సరిపోదు. నేను అప్పుడప్పుడు సభలకు వెళ్తున్నాను సార్ అని అంటే ఆ భక్తి సరిపోదు. నామకార్థమైన భక్తి దేవుని దృష్టిలో నువ్వు మంచివాడివని ప్రూవ్ చేయలేదు. నీ అర్పణలు నిన్ను ఒక మంచి క్రైస్తవునిగా గుర్తింపు తెచ్చిపెట్టలేవు నీకు. మరి ఏం చేయాలండి అంటే, గివ్ యువర్ టైమ్ టు గాడ్, మ్యాక్సిమం టైమ్ ఇన్ ఎ డే. ఇఫ్ యూ కెన్ గివ్ గాడ్ ఓన్లీ 1 hour ఆఫ్ క్వాలిటీ టైమ్, దట్ 1 hour ఇస్ మోర్ దెన్ ఎనఫ్. కానీ నువ్వు దేవునిని జ్ఞాపకమునకు తెచ్చుకుంటున్నావు అనే సంగతి నువ్వు ఆయనకి తెలియచేయాలి. సో గివ్ గాడ్ యువర్ ఇన్స్టాగ్రామ్ టైమ్, గివ్ గాడ్ యువర్ ఫేస్బుక్ టైమ్, గివ్ గాడ్ యువర్ యూట్యూబ్ టైమ్, గివ్ గాడ్ యువర్ స్క్రీన్ టైమ్, బట్ గివ్ గాడ్ ద క్వాలిటీ టైమ్. దేవా, ఇదిగో నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ వాక్యమును చదువుచూ ఉన్నాను, నీవు నా ఎడల దయ కలిగిన వాడివై నా వైపు ఒకసారి చూడు ప్రభువా, నా జీవితంలోనికి ఒకసారి తొంగి చూడు ప్రభువా. ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుకుంటూ తప్పులు చేయకుండా జాగ్రత్త పడుతూ పాపము జోలికి వెళ్లకుండా నన్ను నేను జాగ్రత్త పరుచుకుంటూ ఉంటున్నాను. అయినప్పటికీ నా జీవితంలో శ్రమలు ఉన్నాయి ప్రభువా. యోబు గారి శ్రమలతో పోల్చుకుంటే నా శ్రమలు శ్రమలే కాకపోవచ్చు, కానీ నాకు ఉన్నటువంటి ఓపికకు సహనమునకు నాకున్న శ్రమలు బహు పెద్దవిగా కనిపిస్తున్నవి ప్రభువా. మిమ్మల్ని మీరు అడుగుకొనవలసిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, చూడండి. నీ ప్రార్థనలలో సంపూర్ణ సమర్పణ ఉన్నదా లేదా? నీ ఉపవాసములలో సంపూర్ణ సమర్పణ ఉన్నదా లేదా? నీ ఉపవాస ప్రార్థన రహస్యంగా ఉందా, బాహాటంగా చెప్పుకుంటున్నావా? ఉపవాసం ఉన్నా అని చెప్పుకోకూడదు ఎవరికి. నీ భక్తిలో సంపూర్ణ సమర్పణ ఉన్నదా లేదా? నీ ఆరాధనలో సంపూర్ణ సమర్పణ ఉన్నదా లేదా? నీ విశ్వాసంలో సంపూర్ణ సమర్పణ ఉన్నదా లేదా? దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు చెక్ యువర్ ఫెయిత్, మై డియర్స్. దిస్ ఇస్ ద వెరీ రైట్ టైమ్, ఐ టెల్ యూ. షో యువర్ కంప్లీట్ కమిట్మెంట్ అండ్ యువర్ డివోషన్ టు గాడ్. లెట్ గాడ్ డూ సమ్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. ఇన్వాల్వ్ గాడ్. నీ అంతటా నువ్వు నిర్ణయాలు తీసుకొని నేను చేయగలను, నో. దేవుని పేరు మీద నేను ఏదైనా చేయగలను, నా అంతటా నేను కాదు. దేవుని మీద ఆధారపడి బ్రతికేటువంటి క్రైస్తవులు కావాలి ఈ రోజున. పాస్టర్ గారి మీద ఆధారపడి బ్రతికే క్రైస్తవులు వద్దు. సంఘ కాపర్ల మీద బ్రతికేటువంటి వాళ్ళ మీద ఆధారపడి బ్రతికేటువంటి బ్రతుకు మీకు వద్దు. నన్ను అడిగితే మీరు ప్రతి విషయంలో కూడా
దేవునికి లోబడి ఆయన సన్నిధిని మీ పాపాలను ఒప్పుకొని, దేవా నీవే నాకు దిక్కు కాబట్టి నేను నీకే మొక్కుతున్నా, సమస్త విషయంలో మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి నాయన. మా జీవితంలో బాగు చేసేది నీవే, మమ్మల్ని నడిపించేది నీవే. సరైన మార్గములో, వెలుగున్న మార్గములో, నీతి కలిగిన మార్గములో, సమాధానకరమైన మార్గములో, ఆశీర్వాదకరమైన మార్గములో, దేవా నీ మార్గములో మమ్మలను నడిపించినాయన. మేము నీ వెలుగులో ఉండుటకు అర్హులము కాదు, అపరిశుద్ధతలో బ్రతుకుతున్న వారము, పాపముతో కొట్టుమిట్టాడుతున్నాం ప్రభువా అని మనము ఆయనను బ్రతిమలాడుకోవాలి. ఈ సమస్య నుండి తప్పించమని బ్రతిమలాడుకోవాలి. ఈ అపరిశుద్ధత నుండి తప్పించమని మనం బ్రతిమలాడుకోవాలి. నా జీవితాన్ని కడుగు ప్రభువా నేను బ్రతిమలాడుకోవాలి. నా మనసు మార్చు ప్రభువా అని బ్రతిమలాడుకోవాలి. నా హృదయంలో ఉన్న ఆలోచనలు మార్చే ప్రభువా అని బ్రతిమలాడుకోవాలి. నేను నీకు ఇష్టడునై ఉండుటకు, నీకు ప్రియుడనై ఉండుటకు, దానియేలు వలె మంచి జీవితంలో బ్రతుకుటకు నాకు ఒక అవకాశం ఇవ్వు ప్రభువా అని నువ్వు ఆయనను అడగాలి. నువ్వు ఆయనకి సబ్మిట్ చేసుకోవాలి. సర్వాంగ బలిగా నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ శరీరంలో ఏ భాగము కూడా పాపము చేయకుండా నువ్వు జాగ్రత్త పడుతూ, నువ్వు హెచ్చరించుకుంటూ, నీ కుటుంబం వారిని హెచ్చరిస్తూ దేవునికి ఇష్టలుగా మీరందరూ బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీవు మాకు ఇచ్చినటువంటి ఈ మానవ జీవితము ఒకే ఒక్కసారి మేము పొందుకోగలిగిన జీవితం ప్రభువా. అన్నిలో నమ్ముతున్నట్టుగా 6 జన్మలు 7 జన్మలు ఉండవని క్రైస్తవులందరికీ తెలుసు ప్రభువా. విశ్వాసులందరికీ నీవు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము గొప్ప జ్ఞాన నిధి వలె ఉన్నది ప్రభువా. మా దగ్గర ఉన్నటువంటి దైవిక జ్ఞానము అన్నిలకు లేదు అని మేము ధైర్యంగా చెప్పగలిగాం ప్రభువా. చెప్పగలిగే పరిస్థితికి మమ్మల్ని తీసుకొచ్చి ఉన్నావు ప్రభు. అర్హులము కాని మమ్మను నీవు తీసుకొచ్చి నీ ఎదుట నిలబెట్టి ఉన్నావు నాయన. మా జీవితంలో బాగు చేయండి, మా అవిశ్వాసమును బాగు చేయండి, మా అపనమ్మకమును బాగు చేయండి. అపరిశుద్ధత నుండి పరిశుద్ధతలోనికి మేము ఎగిరి గంతేసి వెళ్ళేటువంటి మార్గాన్ని మాకు చూపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.